జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో హలో బీసీ చలో ఢిల్లీ ఈ నెల 18, 19వ తేదీన మహాధరణ చేస్తున్నట్లు జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి నకలమిట శ్రీనివాసులు తెలిపారు. కర్నూలులో మీడియా సమావేశం నిర్వహించారు. బీసీల సమస్యలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరించాలని కోరారు. చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించాలని అన్నారు. బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగేశ్వరరావు యాదవ్ మాట్లాడుతూ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బీసీలకు ఎక్కువ స్థానాలు కల్పిస్తానని చెప్పడం హర్షించదగ్గ విషయమని వారన్నారు. సంక్షేమ సంఘము తరఫు నుంచి హలో బీసీ చలో ఢిల్లీ అనే కార్యక్రమాన్ని ఆగస్టు 18, 19వ తారీఖున జంతర్ మంతర్ ముందు ధర్నా ఏర్పాటు చేయబడింది. ఈ మధ్యనే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు 10% ఇచ్చారు. మరి ఎవరు అడగకుండానే ఇచ్చారు. మేము 50 సంవత్సరాలుగా ఈ డిమాండ్లను పెట్టేసుకొని అడుగుతున్న మండల్ కమిషన్లో ఒక్క డిమాండ్ మాత్రం, అది ఉద్యోగుల్లో రిజర్వేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది. మిగతా 39.5 డిమాండ్లు పెండింగ్లో ఉన్నాయి. బీసీలకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కావాలని, బీసీల జనాభా గణన చేయాలని, కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని, మరి మహిళలకు రిజర్వేషన్లు కూడా బీసీ మహిళలకు ఉండాలంటని, ఎందుకంటే అగ్రవర్ణాల మహిళలతో బీసీ మహిళలు పోటీ చేయలేరు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళకి సపరేట్గా రిజర్వేషన్ ఏర్పాటు చేయాలంటని కేటగిరీ వైజ్గా మరి బీసీ పిహెచ్డి స్టూడెంట్స్కు స్కాలర్షిప్లను, ఫెలోషిప్లను మంజూరు చేయాలని ఎన్నో మరి తెలంగాణలో తీసుకుంటే 42% మరి స్థానిక సంస్థలు ఇవ్వడానికి మరి అక్కడ ఉన్న పార్టీలు కానీ ప్రభుత్వం కానీ ఒప్పుకోవడం జరిగింది. ఇది బీసీల యొక్క విజయం. మరి ఇక్కడ కూడా మరి ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఉందో, మరి ఆంధ్రప్రదేశ్లో కూడా మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా 50% మరి రిజర్వేషన్స్ ఇవ్వాలని పార్లమెంట్కి లెటర్ పెట్టడం జరిగింది. అప్పుడు దాన్నే ఇప్పుడు కూడా కొనసాగించాలని మా సీఎం గారిని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆయన గత ప్రభుత్వంలో 24%తోనే ఎలక్షన్స్ స్థానిక సంస్థలు జరిపితే ఇప్పుడు 34%తో జరుపుతామనడం మరి నిజంగా బీసీల పట్ల ఆయనకు చిత్తశుద్ధి ఉన్నట్లే గమనిస్తూ ఉన్నాం. కానీ మరి పక్కన తెలంగాణలో 42% మరి అన్ని ప్రభుత్వాలు కానీ పార్టీలు కానీ ఒప్పుకోవడం జరిగింది. మరి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇది ఆలోచన చేయాల్సిన విషయంగా ఈ సందర్భంగా నేను మరి సీఎం గారిని కూడా ఈ ప్రభుత్వాన్ని కూడా కోరుతూ